హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని మీరు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైన దినమనియో, యెహోవాకు ప్రతిష్ఠితమైనయో ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారాలు చేయక, లోకవార్తలు చెప్పుకోకుండిన ఎడల ఏమేం చేయకూడదంట ప్రభు దినమున? ఆదివారం గంట సేపు ఆరాధనకు వచ్చేసి ఆ తర్వాత నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత లోకవార్తలు చెప్పుకుంటూ కూర్చోవటం. ఈ రోజు నుండి ఆదివారం నాడు మీ టీవీలో న్యూస్ ఛానల్ కూడా పెట్టొద్దు. న్యూస్ ఛానల్ కూడా ఇవాళ ఏం జరిగిందో లోకంలో మనకు అక్కర్లా. మన దేవుడు మన కొరకు ఏం చేశాడో తెలుసుకుంటే చాలు. నీకు ఇష్టమైన బిర్యానీలు, పలావులు ఆదివారం వండుకోకండి. మరి అంతే కదా, ఇష్టమైన పనులు చేయొద్దు. ఇది ఘనమైన దినము, ఇది ప్రతిష్ఠ దినము, ప్రభు ఏర్పరిచిన రోజు. ఒకటి, ప్రభువు సన్నిధిలో ప్రార్థించడం. రెండు, ప్రభువుని ఆరాధించటం. మూడు, ఆయన వాక్యాన్ని ధ్యానించటం. నాలుగు, ఆయన బిడ్డలతో, దేవుని బిడ్డలతో కలిసి ప్రభువుని ఆరాధించి స్తుతించటం, కలిసి ప్రార్థించటం. ఆదివారం నాడు ఆరాధనలు అయిపోతే ఇంటికెళ్ళి నిద్రపోవటం కాదు, యేసు నామము ఎరుగని వారి దగ్గరకు వెళ్ళి యేసయ్యను గురించి వారికి చెప్పటం. నిజమే, విశ్రాంతి దినము క్రైస్తవులకి శనివారం నాడు విశ్రాంతి తీసుకోండి. శనివారం పలావులు వండుకోండి. శనివారం మీకు ఇష్టమైన పనులు చేసుకోండి. అంటే పాపం కాదు సుమా, ఇష్టమైన పని వేరు, పాపం వేరు. ప్రభు బిడ్డలు పాపాన్ని ఇష్టపడతారా? ప్రభువుని ఇష్టపడతారా? ప్రభువుని మహిమపరిచే పనులు చేయండి. కానీ ఆదివారం వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు బి బిజీ. ఆదివారం విశ్రాంతి తీసుకోవడం కాదు, ఏదో ఒకటి దేవుడి కోసం చేయాలి. చెప్పండి, ప్రతి ఆదివారం దేవుడి కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను. ఆమె నన్ను ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోతాను. ఆధ్యాత్మిక శక్తిని పుంజుకొని, దేవుని ప్రేరేపణలను పొందుకొని, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఒక దైవజనుడు ఉండొచ్చు, ఒక నాయకుడు ఉండొచ్చు, కానీ ఒక్కడేం చేయలేడు. సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు, సంఘమంతా ఏకీభవించి వారి తలాంతులను ఉపయోగించినప్పుడు, వారి సంపాదనలో భాగమిచ్చినప్పుడు, వారు పరిచర్యలో పాలిభాగస్తులైనప్పుడు ప్రభువు సువార్త ప్రబలముగా విస్తరిస్తుందండి. స్వార్థపరులైన సేవకుల మూలాన, స్వార్థపరులైన విశ్వాసుల మూలాన మా సంఘం అని గింజుకుంటూ ఎవరి సంఘాలను, అంటే వారి బిల్డింగులను, వారి ఆస్తిపాస్తులను పెంచుకోవటమే ప్రాముఖ్యమని ఎంచటం మూలాన యేసయ్య సువార్త సకల జనులకు అందటం లేదు. అయితే 11:30 అండి. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే పరీక్షించుకొని, విమర్శించుకొని, మనల్ని మనమే, నీ హృదయాన్ని నీవే పరిశీలించుకొని, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయను. చాలామంది క్రైస్తవులకి ఒక స్థిరమైన భక్తి లేదండి. పడుతూ లేస్తూ ఉండే భక్తే. ఒక్కొక్కసారి ఎక్కువ ఇలాంటి మీటింగులప్పుడు ఎక్కడలేని ఉద్రేకం వచ్చేస్తుంది. మీటింగులు అయిపోయిన తర్వాత మళ్ళీ చప్పబడిపోతారు.
మళ్ళీ ఆదివారం వస్తే ఆసక్తి వస్తుంది, మళ్ళీ సోమవారం అందుకే దేవునితో సహవాసం ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం అంటించుకోవాలి, ఆదివారం రగులుకోవాలి. వారమంతా బగబగ మండే జ్వాలగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన. వందనాలయ్యా, వందనాలేసయ్యా, నాలాంటి వారి కొరకు సిలువ మీద నీవు చేసిన యాగము కొరకు వందనాలయ్యా. నా నిందను భరించిన యేసయ్యా, నా అవమానాన్ని భరించిన యేసయ్యా, నా సిగ్గును భరించిన యేసయ్యా, నా చేతులతో చేసిన దోషము కొరకు నీ చేతుల్లో శీలను కొట్టబడగా, నా పాదములు తిరిగిన తిరుగుళ్ళ కొరకు నీ పాదాలలో మేకలు కొట్టబడి నా శిక్షను భరించిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నా ఆలోచనలు పరిశుద్ధపరిచాడు, నా కొరకు రక్తము చెందిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నా చెడిపోయిన హృదయం కొరకు నీ తొక్కలో పొడవబడింది, నా కొరకు యాగమైన యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల ఉండే స్వస్థత నాకు దయచేయి. నీవు చింతించిన రక్తంలో ఉన్న పాప విమోచన కలిగిన మా హృదయాలు శుద్ధీకరించబడుటకు పరిశుద్ధాత్మను మా మధ్య కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి, రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా, మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.